భక్సింగ్ గారు సంవత్సరానికి ఒకటి చేతితో రాసి నేరుగా ఇచ్చేవాడు. అప్పట్లో ఆయన దీనికి మీరు కానుక ఇచ్చి తీసుకోవాలని ఎందుకు చెప్పాడు అంటే, డబ్బు ఇస్తే దీని మీద జాగ్రత్త ఉంటుంది, దీన్ని పోగొట్టుకోవు అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఆయన పెడితే ఇప్పుడు అది వ్యాపారం అయింది. ఆయన ఎందుకు డబ్బు ఇమ్మన్నాడు? ఊరకే ఇస్తే పడేస్తావు, అదే డబ్బు ఇస్తే జాగ్రత్త ఉంటుందని ఈయన ఉద్దేశం అయితే ఇప్పుడు అది వ్యాపారం అయింది. రకరకాల సైజులు వచ్చాయి, రకరకాల డిజైన్లు వచ్చాయి, రకరకాల రేట్లు వచ్చాయి, బిజినెస్ అయిపోయింది. వ్యాపారం చేయడం ప్రారంభించారు. ఇలా సంవత్సరానికి ఒకటి పోయి నెలకొకటి వచ్చింది, నెలకొకటి పోయి వారానికి ఒకటి వచ్చింది, వారానికి ఒకటి పోయి ప్రతిరోజు ఒక వాగ్దానం వస్తూ ఉంది. యూట్యూబ్లో ఇంకా వికృతం ఏంటంటే, మొబైల్లో బైబుల్ యాప్స్ అని ఉన్నాయి, మొబైల్లో బైబుల్ ఉన్నాయి కొన్ని. ఆ మొబైల్ యాప్ వాడు కూడా ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు, చూపెడుతున్నాడు. అంటే ఎంత దిగజారిపోయారు చూసారా? అంటే బైబుల్ అంటే దీన్ని చదవాలని, ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుందని, సందర్భ సహితంగా చదవాలని, పరిశోధన పూర్వకంగా చదవాలని, జ్ఞానయుక్తంగా చదవాలని, ఇలాంటివి పోయి బైబిల్లో కొన్ని ఏరుకునే పరిస్థితి వచ్చింది. మంచి మంచి వాటిని ఏరుకునే పరిస్థితి వచ్చింది. ఇదే నాది, నీవు భయపడకు, ఇది నాది, నీకు క్షేమం కలుగుతుంది, ఇది నాది. అంటే కోళ్ళు ఉంటాయి ఇంట్లో, కోళ్ళు చిదుకొని విత్తనాలు వేరుకుంటాయి, అలా మొత్తం బైబిల్ని చెత్తకుప్ప చేసేశారు. అక్కడక్కడ పనికొచ్చే మాటలు, వీరికి పనికొచ్చే మాటలు, వీరికి అనుకూలంగా వాక్యాలన్నీ గింజలుగా మార్చుకొని ఏరుకొని వాటిని వాగ్దానాల రూపంలో పంచి పెడుతున్నారు. వాగ్దానాలు ఏరుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎప్పటికీ ఆ సందర్భాన్ని అర్థం చేసుకోలేడు. కరోనా వచ్చిన కొత్తలో నేను ఒక వీడియో చేశాను. కరోనా అంటే ఇది పెద్ద విషయమేం కాదు, ఇప్పటికే ప్రపంచంలో 309 రోగాలు ఉన్నాయి, ఇది ఒకటి వచ్చిందంటే 310. కాబట్టి కరోనా ఏదో పెద్ద జబ్బు అనుకోకండి, మనిషి ఏ రోగంతో చచ్చిపోతున్నాడు, కరోనాకు చచ్చిపోతున్న వారిని చూపెడుతున్నారు కాబట్టి భయపడుతున్నారు, కానీ ప్రతిరోజు చాలా మంది చచ్చిపోతున్నారు హాస్పిటల్లో అనే వీడియో నేను చేసినప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాను నాకు, నువ్వు క్రైస్తవులు భయపెడుతున్నావు, కరోనా అనేది క్రైస్తవులకు రాదది, ఎందుకంటే బైబిల్ ఒక మాట రాయబడిందంట, నీ గుడారమును ఏ తెగులు సమీపించదు అని దేవుడు వాగ్దానం చేశాడా లేదా? పగులు ఎగిరేటువంటి బాణానికి కానీ చీకటిలో సంచరించే తెగులు కానీ నీవు భయపడవద్దు, ఎందుకంటే నీ గుడారాన్ని ఏ తెగులు సమీపించదని దేవుడు వాగ్దానం చేశాడు కదా, కాబట్టి క్రైస్తవులకు రాదు అని గొడవ పెట్టుకున్నాను నాతో ఒక ఆయన. అర్ధగంట గొడవ పెట్టుకున్నాడు. మనకు దేవుడు ఏ తెగులు రానివ్వరని చెప్తూ ఉంటే నువ్వేం చెప్తున్నావు? అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నావు, క్రైస్తవుల విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నావు అని గొడవ పెట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే కొన్ని వేల మంది చచ్చిపోయారు క్రైస్తవులు. ఎందుకు ఆయన గొడవ పెట్టుకున్నాడంటే, దేవుని వాగ్దానం అంటే ఏది? ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, నువ్వు భయపడొద్దని దేవుని వాగ్దానం అంట. కాదు కాదు, అది చెప్పిన సమయము సందర్భము ఎదురుగా ఉన్న వ్యక్తులు ఇదంతా ఉంది, వదిలిపెట్టేశారు. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే, ఈ వాగ్దానం అనేటువంటి ఇది ప్రారంభమై నేటికి 60 లేదా 70 సంవత్సరాలు మాత్రమే అవుతుంది, అంతకుముందు ఇలాంటిది లేదు. తరువాత అన్ని చర్చిల వాళ్ళు దీన్ని చేయరు, కొన్ని చర్చిల వాళ్ళు మాత్రమే చేస్తారు దీన్ని. ఒకవేళ ఇది దేవుని చిత్తం అయితే వాగ్దానం అనేది, భక్సింగ్ గారి కంటే ముందు పుట్టిన వాళ్ళంతా వాగ్దానం తీసుకోవాలి, మరి వారి పరిస్థితి ఏంటి? చాలా చర్చిల వాళ్ళు చేయరు, మరి వారి పరిస్థితి ఏంటి? ఏ నష్టం లేకపోతే దీన్ని మనం ఇప్పుడు చేయకపోయినా సరే ఏ నష్టము లేదు. ఇంతవరకు నేను చెప్పిన విషయం ఏంటంటే, భక్సింగ్ గారు ఆ రోజు వాగ్దానాన్ని పెట్టినప్పుడు ఆయన ఉద్దేశం మంచిది.